పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏదైతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందో దీని ముఖ్య ఉద్దేశం సిద్దాసిపేట పట్టణంలో సిద్దాపూర్లో ఏదైతే నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదల గురించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారు ఏదైతే ఇండ్ల పట్టాలు ఇచ్చిర్రో దానికి గతంలో క్యాన్సిల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు. ఈరోజు ఏదో మేము మభ్యపెడుతున్నాం పేద ప్రజలకు అనేది చెప్తారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా రాబోయే 2 నుంచి 3 నెలల్లో అందరు నిరుపేద ప్రజలకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్లకు ఇందిరమ్మ లబ్ధిదారుల కింద ఖచ్చితంగా పైసలు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదీ రాజకీయంగానే చూస్తారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వాళ్ళు కూడా జగ్గారెడ్డి గారిని విమర్శిస్తున్నారు అంటే సిగ్గుచేటు. ఎవరైతే జగ్గారెడ్డి గారిని విమర్శిస్తారో వాళ్ళు జగ్గారెడ్డి దగ్గర ఎన్నిసార్లు ఉన్నారు, ఎన్ని పార్టీలు మారారు అది అందరు సిద్దాసిపేట పట్టణ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఖచ్చితంగా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది నిరుపేద ప్రజలకు. అక్కడ ఇల్లు కట్టడానికి కూడా వాళ్ళకు ఆర్థికంగా సహకరించడం జరుగుతుంది. అందు గురించి ఎలాంటి వ్యాఖ్యలు జగ్గారెడ్డి గారి గురించి మీరు చేస్తే ఖచ్చితంగా మీపైనే పబ్లిక్ విశ్వాసం పోతుంది. ఖచ్చితంగా ఆడ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళకు ప్రభుత్వం తరఫున సహకరించడం జరుగుతుంది.